నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం అది మాట్లాడదాం. అన్నపూర్ణమ్మ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. ఇది మహిళలు తమ జాగ్రత్తలో తాము ఉండడం తప్పేముంది, అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడ పడితే అక్కడికి తిరగాల్సిన అవసరం ఏముంది అనేది ఆమె ఒక అంటే కరెక్ట్ ఉద్దేశంలో మాట్లాడింది. కానీ మరి కొంతమంది ఆధునిక మహిళలకి ఎందుకు తప్పు అర్థమవుతుందో ఒక సింపుల్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఈరోజు రెండు ముఖ్యమైనటువంటి పర్వదినాలు అనొచ్చు. సో ఒకటి శివరాత్రి. సో హ్యాపీ శివరాత్రి. మహాదేవుడు శివుడు అందరినీ చల్లగా చూడాలి, అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలి. సో అందరూ సంతోషంగా బతకాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓకే, మహాశివరాత్రి, హ్యాపీ శివరాత్రి. సో అదేవిధంగా ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. సో మహిళలు అన్ని రంగాలలో ఓకే దాదాపు 50% మహిళలు ఉన్నారు సమాజంలో అక్రాస్ ద వరల్డ్. సో మహిళలు కూడా కొన్ని దేశాల్లో అయితే మెన్ కంటే ఎక్కువ ఉన్నారు మహిళలు, విమెన్. సో ఏది ఏమైనప్పటికీ సో దే హ్యావ్ ఈక్వల్ బ్రెయిన్, దే కెన్ థింక్, దే మైట్ బి అంటే పురుషులు మహిళలు డిఫరెంట్ ఎంటిటీస్ అయినప్పటికీ అంటే నేనేమంటున్నా అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా సేమ్ ఉండడు. ఒక పురుషుడు ఇంకో పురుషుడు సేమ్ ఉండడు, ఒక స్త్రీ ఇంకో స్త్రీ సేమ్ ఉండదు. సో వీఆర్ ఆల్ అంటే మనందరము ఒక జాతికి చెందిన వాళ్ళము, కానీ బట్ స్టిల్ వీ ఆల్ హ్యావ్ ద యూనిక్నెస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది. ఒకరి ఫింగర్ ప్రింట్ ఇంతమంది ఉన్నారు కదా, 800 కోట్ల మంది ప్రజల్లో ఒకరి ఫింగర్ ప్రింట్ ఇంకో ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ కాదు. సేమ్ థింగ్ విత్ ఐరిస్ అంటే ఈ కంటి ఈ బయోమెట్రిక్ సంబంధించిన. సో మనం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నాం కాబట్టి సో పురుషులు స్త్రీలు వేరే కొన్ని విషయాల తేడా ఉన్నప్పటికీ బట్ 90% సిమిలారిటీస్ ఉన్నాయి. వాట్ ఏ మ్యాన్ కెన్ డూ 99% ఆఫ్ ద థింగ్స్ ఎక్సెప్ట్ ప్రోక్రియేషన్, పిల్లలు అనే కార్యక్రమం తప్ప మిగిలిన దాదాపు అన్ని కార్యక్రమాలు ఓకే పురుషుడు చేసేటివన్నీ మహిళలు చేయగలరు. ఓకే, సో ఆ క్రమంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు అన్న కాంటెక్స్ట్ దాంట్లో ఎందుకు కొంతమంది ఆధునిక మహిళలకు ఎందుకు తప్పు అర్థమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ క్రమంలో సో దానికి తగ్గట్టుగా చిన్మయి యాక్టర్ సింగర్ కదా సింగర్. సో ఆమె రియాక్షను, ఆమె ఈ దేశంలో నేను ఎందుకు పుట్టినా అనడము, అంటే దానికి ఆమె మీద మళ్ళా ట్రోల్స్ ఇది నడిచింది ఒక. సో ఆమె దేశాన్ని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకో మాట్లాడదాం. ఫస్ట్ ఇది చూసినాక అప్పుడు నేనేం మాట్లాడుతున్నా మంచి కరెక్ట్ కనెక్ట్ అవుతారు. ఓకే, చూద్దాం. తులసి గారు నిన్న వీడియో చేశారు, మహిళలు మెచ్చే దేశం అని. డెన్మార్క్ గురించి తులసి చంద్ గారు డెన్మార్క్ గురించి మాట్లాడుతూ వీడియో చేసింది. కానీ అందులో ఈ చిన్మయ్య గారు మాట్లాడింది, అట్లనే అన్నపూర్ణమ్మ గారు మాట్లాడింది ఉంది. కాబట్టి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. 28 ఓ ఫారిన్ బైక్ వ్లాగర్ భర్తతో కలిసి ఇండియాలో టూర్ చేస్తుంటే మార్చి 1వ తేదీన జార్ఖండ్ లో ఆమె మీద 7 వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. సో ఒక 2 minutes ఆమె మాట్లాడింది మొత్తం చూపెట్టా. వీడియో 16 నిమిషాలు ఉంది కానీ 16 నిమిషాలు అవసరం లేదు మనకి. ఒక 2 minutes చూపెట్టి మనం చర్చిద్దాం. వచ్చే ఉమెన్ టూరిస్టులు మన దేశంలో ఉమెన్ సేఫ్టీ గురించి గూగుల్ చేసి మరి ఇండియా వెళ్లాలా వద్దా అని పదే ఆలోచించుకునేలాగా చేసే ఒక ఘటన. బ్రెజిల్, స్పెయిన్ డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న ఆమె భర్తతో కలిసి 5 ఏళ్లలో 66 దేశాలు 170,000 కిలోమీటర్లు సేఫ్ గా తిరిగారు. బైక్ మీద తిరుగుతూ అడ్వెంచర్ టూర్లు చేసే ఈ జంట 6 నెలల క్రితము బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చి కాశ్మీర్ నుంచి యూపీ మీదుగా జార్ఖండ్ వెళ్లారు. మార్చి 1వ తేదీ రాత్రి దమ్కా జిల్లా కుర్మాహాట్ లో టెంట్ లో వాళ్ళు నిద్రపోతుంటే 7 వ్యక్తులు ఆ టెంట్ లోకి చొరబడి ఆమె భర్తను కొట్టి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ముఖం మీద గాయాలతో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశారు. తర్వాత ఆ దుర్మార్గుల్ని అరెస్ట్ చేశారు. అయితే ఆమె చాలా దేశాల్లో తిరిగారు. ఆ దేశాల్లో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఉన్నాయి. అక్కడ మహిళలకి ఎలాంటి స్వేచ్ఛ ఉందో అందరికీ తెలుసు. తాలిబాన్లతో దిగిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో ఆమె గతంలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు ట్విట్టర్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు తాలిబాన్ల కంటే ఘోరమా ఇండియా అనేలాగా ఉమెన్ సేఫ్టీ విషయంలో కామెంట్స్ చేస్తున్నారు మన దేశం మీద. ఆమె మాత్రం
భారతీయులు చాలా మంచోళ్ళు, నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఇండియాలో 20,000 కిలోమీటర్లు మేము హ్యాపీగా జర్నీ చేశాము, ఒక చోట ఇలా జరిగింది అని భారతీయులందరినీ నిందించను అని చెప్పి చాలా సవినయంగా మీడియాకి చెప్పి భర్తతో కలిసి ఇంకో దేశానికి వెళ్లిపోయారు. ఉమెన్స్ డేలు, ఇండిపెండెన్స్ డేలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఇప్పటికీ అర్ధరాత్రి బయట తిరిగే మహిళల మీద మన దేశంలో రెస్పెక్ట్ లేదు. రాత్రి కాగానే మహిళ ఇంట్లోనే ఉండాలి, బయట ఏం పని అని చెప్పి ప్రశ్నించే సోకాల్డ్ బూజు పట్టిన తుప్పు పట్టిన మెంటాలిటీస్ ఇప్పటికీ మారట్లేదు. ఇవాళ మనం అర్ధరాత్రి అన్నపొద్దు షూటింగులకానో లేకపోతే ఆఫీసులకానో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు అర్ధరాత్రి స్వతంత్రం కానీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీకు 12 తర్వాత ఏం పని? రాత్రి వేళ పని మీద బయట తిరిగే మహిళల్ని అవమానించేలాగా మాట్లాడిన సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మీద సింగర్ చిన్మయి అమ్మాయిల్ని చూసే మీ వక్రబుద్ధి మార్చుకోండి అని చెప్పి ఆవేదనతో ఇలా రెస్పాండ్ అయ్యారు. బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల, జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి, బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా, నో బొట్టు, జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్. వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్. అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మన కర్మ కాలిందిరో. ఆమె దేశాన్ని అవమానించింది అని చెప్పి వెంటనే ఆమె మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు పెట్టారు. అన్నపూర్ణమ్మ మాటల్ని ఎవ్వరూ కనీసం ఆలోచించను కూడా లేదు, కానీ చిన్మయి కామెంట్స్ మీద మాత్రము వెంటనే స్పందిస్తున్నారు. విపరీతంగా ఆమె మాట్లాడిన వీడియోని వైరల్ చేశారు. ఇదిగో చూడండి, చిన్మయి దేశాన్ని ఎంత అవమానకరంగా మాట్లాడిందో, స్టూపిడ్ కంట్రీ అంట, ఈమెని ఆఫ్ఘనిస్తాన్ కో పాకిస్తాన్ కో పంపేసేయాలి అని చెప్పి నానా మాటలు అన్నారు. ఆమె మీద కేసులు పెట్టారు, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళందరి దృష్టిలో మహిళలు నైట్ పూట బయటికి రాకూడదు, అది వృత్తిలో భాగమైన మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఆమె మాత్రం ఎంత పనున్నా ఇంట్లోనే ఉండాలి, ఒకవేళ బయటికి రావాలి అంటే మగతోడుని తెచ్చుకొని బయటికి రావాలి. ఇదేం స్టూపిడిటీ అంటే దేశభక్తి తన్నుకొచ్చేస్తుంది ఒక్కొక్కరిలో. 2018లో థామస్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వేలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్, సిరియా మనకంటే నయము అని చెప్పి ఆ రిపోర్ట్ చెప్తే ఆ సర్వే అంతా తప్పుల తడక అని చెప్పి కేంద్రం కొట్టిపారేసింది. లాస్ట్ ఇయర్ జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ మీద 175 దేశాల్లో సర్వే చేస్తే మహిళలు ప్రశాంతంగా భద్రంగా ఉండే దేశాల్లో మనకు 128వ ర్యాంక్ వచ్చింది. ఆఫ్రికన్ కంట్రీస్ నమీబియా, జింబాబ్వే, అంగోలా లాంటి అత్యంత వెనుకబడిన దేశాల కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది అనేది ఇక్కడ చెప్పే చేదు వాస్తవం. స్త్రీలకు సమాన అవకాశాలు, న్యాయము, భద్రత లాంటి 13 అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు. అయితే భారతదేశంలో మహిళల స్థితిగతుల కారణాలను నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనకు అవన్నీ తెలుసు, మనం ఉంటున్న పరిస్థితి ఏంటి అనేది. అదే 177 కంట్రీస్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన డెన్మార్క్ లో ఉమెన్ ఎలా ఉన్నారో ఈ వీడియో ద్వారా చెప్తాను. డెన్మార్క్ ఎందుకు మహిళలకు హ్యాపీయెస్ట్. సో తులసి చంద్ గారు మిగిలిన 4 నిమిషాలు, అరౌండ్ 4 to 5 minutes ఇది మన దేశం గురించి, మన దేశంలో జరుగుతున్న అట్రాసిటీస్ గురించి మాట్లాడింది. మిగిలిన 12 నిమిషాలు ఇది డెన్మార్క్ లో ఎట్లా ఉంది అని మాట్లాడింది. ఓకే, సో ఆ క్రమంలో ఇప్పుడు ఇది నేను పెట్టిన టైటిల్ ప్రకారం మీరు కావాలంటే అన్నపూర్ణమ్మ గారి వీడియో, ఆ స్వప్న, ఆమె పేరు స్వప్ననే కదా, స్వప్న. సో ఆమె ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. నేను మొత్తం చూసిన, ఈ కాంట్రవర్సీ కాకముందు చూసిన. నేను క్యాజువల్గా అందరికీ చూస్తుంటా, ఏదైనా మంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే సో చూసిన. నాకు అందులో ఆమె మాట్లాడిన దానిలో 1% తప్పుగా అనిపించలేదు. ఏది ఆమె అన్న 2-3 మాటలు ఏంటంటే, డే టైం కాకుండా ఆఫ్టర్ 9 PM, రాత్రి 9 తర్వాత, లేకపోతే అర్ధరాత్రి 12 గంటలకు ఒక మహిళకి రోడ్డు మీద తిరగాల్సిన అవసరం ఏంది అన్నది. అలా ఏం తపార్థమైంది నాకు చెప్పండి. ఇంకోటి రెండోది ఏమన్నది, పొట్టి బట్టలు, చిట్టి బట్టలు, అంటే ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉన్న బట్టలు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది. అంటే సినిమా రంగంలో ఇప్పుడు చాలా మంది, స్వప్న గారు కానీ ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఏమంటారు, బేసిక్ ఇన్స్టింక్ట్ అంటారు, చూసారా? వాడు 100 వేరే క్వశ్చన్లు కవర్, ఈ మెయిన్ క్వశ్చన్ ఇది అడగడానికి వాడు మిగతా అన్ని ఒకటేసారి డైరెక్ట్ అడిగే బదులు మీరు ఎవరైనా ఇంటర్వ్యూ అన్న చూడండి. ఐ డ్రీమ్లో ఇంకో ఆయన పేరు వస్తుంది, నాగేంద్ర అని ఒక ఆయన ఇంటర్వ్యూ వస్తుంది, ఈ స్వప్న గారిది వస్తుంది. మీరు ఎవరైనా చూడండి, లాస్ట్కి ఏడికి వస్తుంది, సెక్స్ రిలేటెడ్ వస్తుంది, కాస్టింగ్ కౌచ్ వస్తుంది. నీకు అట్లా జరిగినాయి అంటారు. 99% ఇక ముసలోళ్ళు, ఇక రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఈ సినిమా రంగానికి వాళ్ళకి ఛాన్సులు వచ్చే అవకాశం లేని వాళ్ళు
అట్లయింది ఇట్లా అయిందని చెప్తారు. అదే ఏమాత్రం కొంచెం ఛాన్సులు వచ్చే అవకాశం ఉన్నోళ్ళు లేదు నాతోటి కాలేదు, అయితే కావచ్చు కానీ నాతోటి మాత్రం కాలేదు అంటారు. బట్ 90% అందరికి తెలుసు. వాడు అడుగుతాడు, నీకు నచ్చితే ఓకే అంటావు, లేకపోతే లేదు. ఆమె కూడా అట్లే చెప్పింది, ఎక్కడైనా ఉంటే ఏ రంగంలో అయినా ఉంటాయి, అది నువ్వు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలన్నా వద్దా అనేది నీ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పింది. నువ్వు యూ కెన్ సే నో ఆల్సో, యూ డోంట్ నీడ్ టు సే ఎస్ ఫర్ ఎవ్రీథింగ్. అందరు శ్రీరెడ్డిలు కావాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి అట్లా ఆమె అంటే ఇక సినిమా రంగం లేకపోతే నాకు వేరే బతుకు లేదు అనుకున్న వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఐ డోంట్ కేర్, నువ్వు ఇస్తే నా టాలెంట్ చూసి ఆఫర్ ఇస్తే, నా నటన చూసి, లేకపోతే లేదనుకుంటే నువ్వు బెండ్ కావు. సాయి పల్లవి అందరి దగ్గర పోయి వండుకుంటేనే ఆఫర్స్ వస్తున్నాయి ఆమెకి. షీఈస్ అ డాక్టర్, అవునా కదా? సో ఆ క్రమంలో అది నువ్వు పడుకోవాలని వద్దనేది ఆప్షన్ ఈజ్ యువర్స్, నీ కంట్రోల్లో ఉంది అని చెప్పింది. సో ఆమె చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పు అని చెప్పండి. చిన్మయ్య గారు కానీ తులసి చంద్ గారు కానీ దేశాన్ని నిందించాల్సిన అవసరం ఏమొచ్చింది? పోనీ వీళ్ళు చెప్తున్న దేశాల్లో చూద్దాం, అమెరికా కానీ డెన్మార్క్ కానీ ఏ దేశాలు, అక్కడ పోలీసుని ఎత్తేసాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎత్తేసాయి. ఎన్ని రేపులు అవుతాయి చెప్పండి నాకు, ఎన్ని దొంగతనాలు అవుతాయి చెప్పండి. జస్ట్ ఇమాజిన్. అక్కడ అభివృద్ధి చెందిన దేశాలకి మనకున్న తేడా ఏంటంటే అక్కడ జనాభా తక్కువ ఉంది, సంపద ఎక్కువ ఉంది, కాబట్టి ఆ రిసోర్సెస్ ని, ఆ టెక్నాలజీని వాడుకోవడంలో వాళ్ళు సఫలీకృతం అవుతున్నారు, కాబట్టి కఠినమైన శిక్షలు వేస్తున్నారు దోషులకు, కాబట్టి ప్లస్ అట్లనే ముందుగానే టెక్నాలజీ వాడి డిటెక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు అమెరికాలో 10 నిమిషాల్లో వాడికి మంచి విశాలమైన రోడ్లు ఉంటాయి, కాబట్టి 10 నిమిషాల్లో మనం 911 అనే ఒక నంబర్ కాల్ చేస్తే 10 నిమిషాల్లో ఇంటి ముందట ఉంటాడు. అంటే ఆ 10 నిమిషాల్లో మనము ఆ యొక్క నేరాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఇవన్నీ ఉన్నాక కూడా అమెరికాలో అనేక నేరాలు జరుగుతున్నాయి. కొన్ని ఏరియాలకు పోలేము, స్త్రీలు కాదు పురుషులు కూడా పోలేరు. ఇప్పుడు నేను మినియాపోలిస్ అనే ఒక నగరంలో ఉన్నా. సౌత్ మినియాపోలిస్లో ప్రతిరోజు ఒక షూట్అవుట్ జరగకుండా ఉండదు. నేను వాషింగ్టన్ డీసీలో కొన్ని ఏరియాలకు పోయినా, జార్జ్ టౌన్ అనుకుంటా అది. సో అక్కడ ప్రతి నైట్ షూట్అవుట్లు అవుతాయి, డే టైంలో కూడా షూట్అవుట్ అవుతుంది. న్యూయార్క్లో ఒకటి అదేంది లాంగ్ ఐలాండ్ ఏదో ఉంది, అది నేను పోయినా కానీ నేను ప్లేస్ మర్చిపోయినా. సో అక్కడ ఎవ్రీడే షూట్అవుట్స్ అవుతాయి. నేను కొన్ని ఏరియాలకు పోయినా, ఇది నేను అమెరికాలోనే ఉన్నానా అన్నట్టుంది. రోడ్డు మీద లిటర్ అవన్నీ చెత్త చెదారం. ఫిలడెల్ఫియా పోయినా చూడండి, లేకపోతే అదేంది లూజియానాకు పోయినా. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్, నీకు మీడియాలో చూపెట్టింది అదే నిజం అనుకుంటే భ్రమ. ఇంకా మన దేశంకి వేరే దేశంకి తేడా నేను గమనించింది ఏంటంటే, మన దేశంలో ఈ మోరల్ టీచింగ్స్, ఇది తప్పు, ఇది ధర్మము, న్యాయము, ఇవన్నీ మోరల్ టీచింగ్ వల్ల కొంత ఈ పోలీసు లేకుండా కూడా మనకి క్రైమ్ రేట్ తక్కువ ఉంది. విదేశాల్లో ఈ మోరల్ టీచింగ్ రిలేటివ్లీ తక్కువ. పోయినా ఏదో క్రిస్మస్కో ఏదో పోతారు, కానీ అది రెగ్యులర్గా వాళ్ళు చెప్పింది పాటించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నువ్వు పోలీస్ వ్యవస్థ తీసేసి అమెరికాలో కానీ డెన్మార్క్లో కానీ ఏ దేశంలో కానీ మన దేశంలో జరిగే కంటే 1000 times ఎక్కువ నేరాలు జరుగుతాయి గతంలో జరిగేవి. సో నేనేమంటున్నా, ఎస్ మన దేశంలో రిలేటివ్లీ కంపేర్ చేసినప్పుడు ఇంకా మంచితనం ఉన్న వాళ్ళు, ఈ ధర్మాన్ని న్యాయాన్ని పాటించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్ కొంతమంది అండర్ ఇన్ఫ్లుయెన్స్ తాగినప్పుడు కానీ, ఆ యొక్క ఎడ్యుకేటెడ్ పీపుల్ లేకపోవడం కానీ, లేబర్ పీపుల్ కానీ. ఎస్ మరి ఒకప్పుడు ఇట్లా లేకుండే పరిస్థితి. ఒకప్పుడు స్త్రీని వస్తువు లెక్క చూపెట్టే కల్చర్ లేకుండే. ఇప్పుడు ఎనీ రిలీజియన్ యూ టేక్ ఇట్, ఇవి ఆడమ్ ఈవ్ అంటారు, ఆడంకి బట్టలు ఉండే, ఈవికి బట్టలు ఉండే. సిమిలర్లీ మన యొక్క ఏ పురాణ దేవాలయంకి వండి స్త్రీకి బట్టలు ఉన్నాయి, పురుషునికి బట్టలు ఉన్నాయి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, స్త్రీని పురుషుణ్ణి సపరేట్గా ట్రీట్ చేయలేదు. అమ్మ కడుపులోకి వెళ్ళి ఆడ మగ ఇద్దరు బట్టలు లేకుండానే పుట్టినరు. జ్వరం వస్తే శరీరంలో ఉన్న ప్రతి భాగానికి జ్వరం వస్తుంది, చచ్చిపోతే శరీరాన్ని మొత్తానికి ఆలబెడతారు. అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ప్రకృతి అనేది స్త్రీ శరీరమైన, పురుషుడి శరీరమైన, జంతువు శరీరమైన, ప్రకృతి అన్ని శరీరాలను సమానంగానే ట్రీట్ చేస్తుంది. ఆడ జంతువుని చూస్తే మగ జంతువుకు బట్టలు ఉండే, ఆడ జంతువుకు బట్టలు ఉండే. ఆడ జంతువుని చూస్తే డిఫరెంట్ ఫీలింగ్స్ రావు, కానీ ఆడ స్త్రీని చూస్తే డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు రాలే వెనకట.
నువ్వు వెనకట కొన్ని ఒక 100-200 సంవత్సరాల కిందకి పో, లేదంటే బ్రిటిష్ వారి కాలంకు పో, ఆ రాజుల కాలంకు పో, స్త్రీ అయినా పురుషుడైనా ఏదో మినిమం ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి కదా, గుళ్ళ మీద చెక్కారు కదా శిల్పాలు, అది వాళ్ళు ఊహించి చెక్కలే శిల్పాల. అప్పుడు పుస్తకాలు అనేది సామాన్యులకు అందుబాటులో లేకుండే. ఆ తాళపత్ర గ్రంథాలు ఆ యొక్క తాడి చెట్టుతో మీదకెళ్ళి దాని ఉంటది కదా, ఆకులు కాదు దాని కాండంకి వెళ్ళి అది ఆకు లెక్క వాడు పేపర్ లెక్క తయారు చేసి దాని మీద రాష్ట్రోడు. కానీ అది పండితులకి మాత్రమే, ఈ బ్రాహ్మణులకు మాత్రమే యాక్సెసబుల్ ఉండేది, సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులో కావాలంటే అందరు ఎక్కడికి వచ్చే ప్లేస్ ఉండేది, గుడిలకు వచ్చేది. కాబట్టి గుడి మీద అంత జ్ఞానం చెక్కేవారు, వాళ్ళకి డే టు డే ఉన్నటువంటి నాలెడ్జ్ని ఆ గుళ్ళ మీద చెక్కేవారు. అర్థమైందా? కాబట్టి గుళ్ళల్లో ఏమన్నా ఆ బొమ్మలు ఉన్నాయి అవి ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళకున్న జీవన విధానమే వాళ్ళు చెక్కిండ్రు, వాళ్ళు ఊహించి గీయలేదు. సో అక్కడ ఏమేమి వాళ్ళకు ఉన్నదో అదే ఉన్నది. పురుషుడికి దాదాపు కింది వస్త్రము అది కూడా సామాన్యులకు కాదు, ఏదో పెద్ద పెద్ద వాళ్ళకే ఉండేది, ఆ రాజుల టైప్ వాళ్ళకి. స్త్రీకైనా అదే పరిస్థితి. ఏదో మీరు చూడండి చాలా గుళ్ళకు ఎప్పుడైనా పోతే చూడండి, అబ్జర్వ్ చేయండి ప్రాచీన దేవాలయాలకి. సో కింద ఒక బీడ్స్ ఉంటుంది, పైన ఏముండదు స్త్రీకైనా. సో అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా, స్త్రీని అట్లా చూడలేదు చరిత్రలో, ఒక ఆబ్జెక్ట్ గా చూడలేదు, ఒక శృంగార వస్తువుగా చూడలేదు. కోరికలు వస్తే పురుషుడైనా ఎంజాయ్ చేస్తాడు ఆ శృంగారంలో, స్త్రీ అయినా ఎంజాయ్ చేస్తుంది, ఇద్దరికి సమాన సుఖప్రాప్తి దొరుకుతుంది. ఒక పురుషుడు ఎంజాయ్ అయ్యాడు, స్త్రీ కూడా ఎంజాయ్ చేస్తుంది. కాబట్టి ఇద్దరి నేను ఏమంటున్నా, అర్ధనారీశ్వర, హాఫ్ మేల్ హాఫ్ ఫీమేల్ అని ఆ సింబాలిక్ గా చూపెట్టిండు కదా అర్ధనారీశ్వర శివతత్వం. సో ఎక్కడ స్త్రీని చిన్నగా చేయలేదు, కానీ కొంత తర్వాత కొంత మన మైండ్స్ ని కరెక్ట్ చేశారు. స్త్రీ శరీరాన్ని టచ్ చేస్తే రావాలి వాని ఫీలింగ్, వానికైనా ఆమెకైనా, కానీ చూస్తే రాకూడదు. మరి అట్లా మైండ్స్ కరప్ట్ చేసారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. స్త్రీని ఒక వస్తువు లెక్క చూసి ఆమెను పరిపాలనలో భాగస్వామ్యం చేయకుండా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేసినప్పుడు ఆ మైండ్స్ కరప్ట్ అయినప్పుడు మళ్ళీ ఆ మైండ్స్ నార్మల్ కావడానికి టైం పడుతుంది. ఇప్పుడు బీచ్లో ఆడైనా మగైనా బట్టలు ఇప్పుకుంటే ఎవరికి ఏం కోరికలు రావు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో పోతే ఎట్లా బట్టలు వేసుకున్నా ఎవడు పట్టించుకోడు. కానీ అదే రోడ్డు మీద చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరిగితే వస్తున్నాయి వానికి ఫీలింగ్స్. మొగోడైనా సరే, ఆడమే కాదు, మొగోడైనా బట్టలు చిన్న వాడు బాడీ బిల్డర్ అయి మంచిగుండి పోతుంటే స్త్రీలకైనా ఫీలింగ్స్ వస్తాయి. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఈస్, సింపుల్గా ఏం చెప్తున్నా అంటే, కోరికలు నా ఇష్టమైన బట్టలు వేసుకుంటా, పొట్టి బట్టలు వేసుకుంటా, ఏడబడతా ఆడేసుకుంటా నేను తిరుగుతా, అయినా కానీ వానికి ఫీలింగ్స్ రావద్దు అంటే అట్లా లేదు పరిస్థితి. ద మైండ్స్ ఆర్ కరప్టెడ్. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఫీలింగ్స్ వస్తాయి. సో కాబట్టి నేను ఏమంటున్నా, సిచ్యువేషన్ గుడికి పోయేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటావు, ఎండాకాలం ఒక డ్రెస్ వేసుకుంటావు, వానాకాలం ఒక డ్రెస్ వేసుకుంటావు, ఐటీ కంపెనీలో పనిచేసేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటావు, మాస్ పీపుల్ ఉన్నప్పుడు ఉన్న దగ్గర పోయినప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటావు. కాబట్టి డ్రెస్ సెన్స్ అనేది అవసరము, ఎక్కడ వేసుకుంటున్నావు అనేది ముఖ్యము. అర్థమైందా? సో అది. రెండోది, ఎస్ డెఫినెట్లీ మనం టెక్నాలజీని భద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోలీసులు ఇంకా వాళ్ళకి వేరే రౌట్లు పెట్టడమో, వాళ్ళకి బైక్ల ద్వారా ఫాస్ట్గా పోవడమో, ఏదైనా ఇన్సిడెంట్ జరిగే ముందు 10 నిమిషాల ముందు అక్కడ చేరేటట్టు చేయడం అవసరం. ప్లస్ రాత్రి 9 తర్వాత అమెరికా కానీ, డెన్మార్క్ కానీ, ఆఫ్రికా కానీ, లేకపోతే భారతదేశం కానీ ఎక్కడైనా సరే రాత్రి 9 తర్వాత పురుషుడైనా, స్త్రీ అయినా, చిన్నపిల్లలైనా నిజంగా అత్యవసరం ఉంటే తప్ప పోకూడదనే చెప్తా నేను. ఎందుకంటే డే లైట్లో ఉండే ఆ యొక్క నేచరు, డే లైట్లో ఉండే సన్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అన్ని డిఫరెంట్ ఉంటాయి. డే లైట్లో సన్ వర్సెస్ మూన్, సన్లో వచ్చే రేస్ కానీ, దాని ఎఫెక్ట్ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది. నిద్ర స్టైల్ కూడా సర్కాడిక్ రిథమ్ అనేది ఉంటుంది. సో కాబట్టి డే లైట్లో 99% పనులన్నీ డే లైట్లో చేసుకోవడం ఉత్తమం. రాత్రిపూట ఎంత అయితే విశ్రాంతి తీసుకోవడానికి బెటర్. అది నేచర్ డిఫైన్ చేసింది, ప్రకృతి నిర్ధారించింది. సో కాబట్టి రాత్రిపూట అత్యవసరమైంది తప్పనే ఎవరైనా బయటకు పోదు, స్త్రీలు ఒక్కరే కాదు, పురుషులైనా చిన్నపిల్లలైనా ఎవరైనా ఎందుకంటే క్రైమ్ చేసే వాళ్ళు చీకట్లో తప్పించుకోవచ్చు అన్న ఆలోచన ఉంటుంది. ప్లస్ పాజిటివ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు వాని లోపల నిద్రాణమైనటువంటి ఆ యొక్క ఒక వియర్డ్ ఆలోచనలు కానీ వియర్డ్ రావచ్చు, మనకైనా రావచ్చు. డే టైంకి నైట్ టైంకి తేడా ఉంటుంది.
ఆ ఎనర్జీ కానీ ఆలోచనలు కానీ తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది చీకట్లో కాబట్టి. ప్లస్ మైండ్ కూడా ఇప్పుడు ఏమంటారు అది అంటారు కదా, అది ఆఫ్టర్ సంధ్యా సమయం డే టైంకి రాత్రికి మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు కదా, నేను మర్చిపోతే. సో అదే దాన్ని ఏమంటారు అంటే ట్వైలైట్ తెలుగులో ఏమంటారు, అప్పుడు ఎక్కువ పూజలు చేయమంటారు కదా, రైట్? ఎందుకంటే ఆ యొక్క ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. సో రిలేటివ్లీ డే టైం కంటే రాత్రిపూట నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. వేడి వాని లోపల నిద్రాణమై లోపల సబ్ కాన్షియస్, బిలో సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ వింత ఆలోచనలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వానికి లేని ధైర్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వియర్డ్ పీపుల్ మైట్ కమ్ అవుట్ సైడ్, క్రిమినల్ పీపుల్, వియర్డ్ పీపుల్ మైట్ కమ్ అవుట్ సైడ్. అందరినీ కంట్రోల్ చేయలేకపోవచ్చు. అది ఒక ఈ భారతదేశమే కాదు, అమెరికా అయినా సరే, అభివృద్ధి చెందిన డెన్మార్క్ అయినా సరే, ఆఫ్టర్ 9 PM ఆర్ 10 PM అత్యవసరం లేకపోతే రోడ్ల మీదకి ఎవరు కూడా రావాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలైనా, వృద్ధులైనా, యువకులైనా, పురుషులైనా, స్త్రీలైనా. అర్థమైందా? కాబట్టి అన్నపూర్ణమ్మ గారు అర్ధరాత్రి పూట అవసరం లేకపోతే ఆ యొక్క సిచ్యువేషన్ తగ్గట్టుగా అప్రాప్రియేట్ బీచ్లకు కాకుండా, ఐటీ కంపెనీలకు కాకుండా, ఆ పర్టికులర్ యొక్క బ్రాడ్ థింకింగ్ ఉన్న కమ్యూనిటీస్ కాకుండా, లేబర్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఎమోషన్స్ కంట్రోల్ లేనివారు, కరప్ట్ అయిన మైండ్ ఉన్నవారు, స్త్రీని ఈక్వల్ గా చూసేటువంటి ఆ శక్తి లేనివారు, అటువంటి ఎన్వైరన్మెంట్లకి ఎందుకు పోతావని అడుగుతున్నది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? నువ్వు మార్పు కావాలంటే ఇట్ టేక్స్ టైం. ఒక్కరోజులో మైండ్స్ కరప్ట్ కాలేదు, ఒక్కరోజులో మారవు. ఎస్, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరి సిటిజన్ని కాపాడడానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, మరి ఇంత ఇప్పుడు అభివృద్ధి చెందిన అమెరికా అంటారు కదా, మరి ఇక్కడ ఎందుకు రేపులు అవుతున్నాయి? మరి ఇక్కడ ఎందుకు షూట్ అవుట్స్ అవుతున్నాయి? ఇక్కడ ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్లు కావాలి? అందరు పర్ఫెక్ట్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, ఎత్తేద్దాం అమెరికాలో. ఎత్తేసి చూడండి, ఇండియా కంటే ఎక్కువ అవుతాయి నేరాలు. ఆఫ్రికన్ దేశాలు ఎన్ని అవుతున్నాయి? కాబట్టి ఏది పడుతుంది, నోరికి ఏది వస్తుంది మాట్లాడుతా అంటే కలవదు. యు వేర్ అప్రాప్రియేట్ డ్రెస్ ఎట్ అప్రాప్రియేట్ ప్లేస్ టు అప్రాప్రియేట్ పీపుల్. సమయం, సందర్భం, సిచ్యువేషన్ అట్లుంటుంది. అంతేగాని ఇక నేను స్త్రీని నా ఇష్టం నడి చేస్తా, యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నాట్ ఓన్లీ ఉమెన్, ఎవ్రీ బీయింగ్, ఎవ్రీ సిటిజన్. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా. సో అది మిత్రులారా. సో ఐ థాట్ బికాస్ ఆ చిన్మయ్య గారైనా, తులసి చంద్, కొంతమంది మోడర్న్ ఉమెన్, వాళ్ళకి పూర్తిగా ఆ యొక్క డీప్ నేను అబ్జర్వ్ చేసిన తులసి చంద్ గారు ఏంటంటే, షీఈస్ గుడ్ అట్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్. ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఇప్పుడు ఒక ఆదిత్య L1 ప్రాజెక్టు, లేకపోతే ఈ యొక్క మూన్ మీద ప్రోబ్ చేసేది, ఏదైనా ఇన్ఫర్మేషనల్ వీడియో అంటే ముచ్చటని ఉన్నదన్నట్టు చెప్పడంలో, ఒక సామాన్యుడికి అర్థమయ్యేటట్టు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పడంలో ఏది తులసి చంద్ గారు గుడ్. ఐ లైక్ అవర్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అనలిటికల్, విశ్లేషించి ఇప్పుడు ఎందుకంటే 99% మనం చూసేది యాజ్ ఇట్ ఈజ్ ఉండదు. ప్రపంచంలో కనిపించేది వేరుంటది, దాని వెనకాల స్టోరీ వేరుంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సినిమాల్లో సూర్యకాంతమ్మ నటించే చూసి సూర్యకాంతమ్మ అట్లనే ఉంటది, నిజంగా గయ్యాలి అనుకుంటే వాళ్ళంత ఉప్పులా పప్పులా కాలేసిన వాళ్ళు ఎవరుండరు. నేను అబ్జర్వ్ చేసిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో, ఎవడైతే నేను చాలా మంది అమెరికన్ తెల్ల మేనేజర్ల దగ్గర కూడా పనిచేసిన నా కెరియర్ లో, ఓకే, యాజ్ ఐటీ డెవలప్మెంట్. సో ఎవడైతే ఏ మేనేజర్ అయితే బాగా స్ట్రిక్ట్ ఉంటాడు చూసారా, వాడి దిల్ పెద్దగా ఉంది, వాడు సాఫ్ ఉన్నాడు, అట్లాంటి మేనేజర్లే నాకు లంచ్ కొనిచ్చేటోళ్ళు. వాడు ఎందుకంటే వాడికి లోపల ఏం దాచిపెట్టుకోడాడు, కానీ తీయగా మాట్లాడేటోడు మేనేజర్లు ఉండేటోళ్ళు, ఎంత తీయగా మాట్లాడేటోళ్ళు. కానీ వాడు ఎన్ని గోతులు తవ్వేవాడో, ఎన్ని రకాలుగా నిన్ను అనగదొక్కేవాడు. లైఫ్లో ఎప్పుడు కానీ ఉన్నదన్నట్టు మాట్లాడేటోళ్ళు, ఆ కోపాన్ని వ్యక్తపరిచేటోళ్ళు, వాడు ఏం దాచిపెట్టుకోడు లోపల. ఈ తీయగా మాట్లాడేటోళ్ళు ఉంటారు చూసినావా, వాడు తీయగా ఎందుకు మాట్లాడతాడు? నీ లోతులు గ్రహించడానికే మాట్లాడతాడు. మళ్ళీ నేను లేవకుండా కొడతాడు, నీ సీక్రెట్లను తెలుసుకొని, నీ బలాలు బలహీనతలు తెలుసుకొని. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను ఇంకా స్త్రీలను కూడా చూసిన, ఏది ఆమె బట్టలు చిన్నగా వేసుకున్న స్త్రీలు అందరితో అడుక్కుంటారు అనుకుంటే అది చాలా తప్పు.
ఈ అమెరికాలో అయితే మన వాళ్ళకి ఏముంటుంది, తెల్లోళ్ళు అంటే ఎవరితోటి వాళ్ళతో పోతారు, ఎవరితోటి వాళ్ళతో పడుకుంటారు అని చాలా మందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు చిన్న బట్టలు వేసుకుంటారు కాబట్టి. కానీ నేను పని చేసిన, ఐ వర్క్ విత్ దెమ్, నేను పని చేసిన. చాలా చర్చికి పోయేటోళ్ళు ఉంటారు, చాలా ఒక కొంతమంది వాళ్ళ జీవితాంతం ఈ శృంగారం అనేది లేకుండా బతికేటోళ్ళు ఉన్నారు. ఒక బిడ్డను పెంచి డాక్టర్ని చేసి వాళ్ళని చదివించి వాళ్ళ బిడ్డ కోసం ఒంటరి సింగిల్ పేరెంట్గా ఉంటూ లైఫ్ త్యాగం చేసిన ఎంతో మంది తెల్లోళ్ళు కానీ నల్లోళ్ళు కానీ చూసిన అమెరికన్స్ని. వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళు ఎండని తట్టుకోలేరు కాబట్టి ఎండాకాలం చిన్న బట్టలు వేసుకుంటారు, చలికాలం పెద్ద పొడుగు మొత్తం ఎక్కువ బట్టలు వేసుకుంటారు. అర్థమైందా? ఆ ఎండ తట్టుకోలేక యూరోప్లో అక్కడ తట్టుకోలేక ఆడ వచ్చి ఆ కొంచెం ఎండకే మన గోవాలో వచ్చి ఆడ మన భాషలో బట్టలు ఇప్పుకొని ఆడ పడుకుంటారు. కానీ వాళ్ళకి ఏంది, ఆ ఎండ కావాలి వాళ్ళకి, మళ్ళీ దొరకదు ఎండ. అర్థమైందా? వాళ్ళ దేశంలో ఆ ఎండ లేకపోవడం వల్ల ఆ సీజన్లో మన దేశంకి వచ్చి అట్లా చేస్తారు. అంటే నేనేం చెప్తున్నా, బట్టలు పెట్టాలి అందరూ పండుకుంటారంటే అది భ్రమ. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన కాడికి, నేను విశ్లేషించిన కాడికి ఎక్కువ మంది బట్టలు పెట్టోళ్ళే ఏమంటే పవిత్రంగా ఉన్నారు. ఉంటే ఎట్ ఏ టైం ఒకటే రిలేషన్షిప్ ఉన్నది. కానీ నిండా కప్పుకుంటారు, ఆ చూపెట్టేది బొమ్మ వేరున్నది, మళ్ళీ లోపల చేసే కథలు వేరున్నాయి. 4 దర్వాజాలు ఓపెన్ పెట్టి ఇంట్లో మొగడు ఉంటాడు, మొగడే కాపలా ఉంటాడు, మళ్ళీ 4 దర్వాజాలు ఓపెన్ ఉంటాయి. మెయిన్ డోర్లో మొగడు ఉంటాడు, ఇటు దిక్కో సైడ్ డోర్, ఇటు దిక్కో సైడ్ డోర్, వెనక దిక్కో సైడ్ డోర్. అట్లాంటి స్త్రీలను కూడా చూసిన. మళ్ళీ చూస్తే ఎంత పతివ్రత, ఈడో బొట్టు 4 బొట్లు, 2 మంగళసూత్రాలు. అరే ఈమెను చూస్తే అనుమానం కూడా రాదు. కానీ నా అన్ని దర్వాజాలు ఓపెన్, లుంగి లెక్క. పైన చూస్తే మొత్తం కట్టి ఉంటుంది, కిందికి వెళ్ళేమో మొత్తం ఖాళీ ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మనం చూసేదాన్ని గుడ్డిగా నమ్మకూడదు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే హియర్. దానికి అప్రాప్రియేట్ డేటాని విశ్లేషించాలి. డేటాని తెచ్చుకొని ఆ యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బట్టి విశ్లేషించాలి. కానీ తులసి చంద్ గారిని నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఆమె ఇంకా అరౌండ్ 36 or 38 ఆమె ఏజ్. కానీ ఆమె ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అచ్చ తెలుగులో మంచిగా చెప్తుంది. కానీ బట్ విశ్లేషణ వచ్చేసరికి ఆమె డీప్గా అనాలిసిస్ చేయదు అనేది నా అభిప్రాయం. వాట్ ఎవర్ షీ సీస్ షీ బ్లైండ్లీ బిలీవ్స్. 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దట్. అది కరెక్ట్ కాదు. ఓకే, కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, ఏ దేశమైనా ఓకే, మన దేశంలో ఇంకా టెక్నాలజీ కానీ ఇంకా ఈ రిసోర్సెస్ని ఒక సామాన్యులకు అందుబాటులో తేవడానికి మనం వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దాంట్లో ఒక్క శిక్షలు ఒకటే కాదు, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. విషయ పరిజ్ఞానము చిన్నప్పటి నుంచి ఈ యొక్క మోరల్ టీచింగ్స్, స్కూల్లో ఒక మోరల్ సబ్జెక్టు, వాటితో పాటు ఈ యొక్క బైక్ల మీద పోయి రీచ్ అయ్యేటట్టు కానీ ఇంకా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కానీ ఇవన్నీ చేయాలి. పనిష్మెంట్ కంటే కూడా ఎడ్యుకేషన్ ద్వారా మనం ఎక్కువ మార్పు తేవచ్చు. లాంగ్ టర్మ్ ఉంటుంది అది ఎఫెక్ట్. ఎందుకంటే ఎన్నోసార్లు శిక్షలు వేసినా కానీ మళ్ళీ ఆ నెక్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ ఎమోషన్స్ కంట్రోల్ లేక మళ్ళీ తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి ఆలోచన కూడా రాకుండా ఉండాలంటే ఏమంటారు మన భాష మోరల్ టీచింగ్ అన్నా లేదా కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ ఎడ్యుకేషన్ ద్వారా క్రియేటింగ్ అవేర్నెస్ ద్వారా మనం పర్మనెంట్ మార్పులు చేయొచ్చు. ఎస్, బ్యాడ్ పీపుల్ ఆర్ ఇన్ ఎవ్రీ కంట్రీలో ఉన్నారు. అందరు పర్ఫెక్ట్ ఉండరు, అందరు మంచి వాళ్ళు ఉండరు. సో కాబట్టి ఒక దేశాన్ని నిందించాల్సిన అవసరం లేదు. ఎస్, కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బ్యాడ్ పీపుల్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ కంట్రీ. Don't assume that America is perfect. No. Denmark is perfect. No. అర్థమైందా? ప్రతి దేశంలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అవి హైలైట్ చేస్తున్నారా, మీడియాలో చూపెడుతున్నారా లేదా ఆ తర్వాత ముచ్చట. బట్ ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఆర్ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. సో హ్యాపీ విమెన్స్ డే, అట్లనే మహాశివరాత్రి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.